చెప్పండి సార్. అమ్మాయి గారు ఎందుకంటే చెప్పమని వచ్చిన డౌట్ ఏంటో చిలకంటే సైడ్కి వెళ్ళిపోయింది. చిలక సైడ్కి వెళ్ళిపోయింది. మ్యాథ్కి వెళ్తుంది మ్యాథ్కి. అవునా? ఫ్రూట్స్ పెట్టినా? ఏ ఫ్రూట్స్ ఉన్నాయి? జాంపళ్ళు ఉన్నాయి. జాంపళ్ళు తిందా? మరి అన్ని అంటిపళ్ళే. ఒరే అవైతే ఇచ్చారా? ఏ అంటిపళ్ళే? కమిటీ వాళ్ళు ఇచ్చారు. ఏ అంటిపళ్ళు ఇచ్చారు? పశువు తిందు. మరి పచ్చ పూర్తిగా తిందు. అన్ని నలుపువే. నలుపు ఎక్కడంటాయిరా? నలుపు తెలీదా? అరటిపళ్ళు ఉన్నాయా? పశువు అరటిపళ్ళు బాగా వాడిపోతే తీరంలో మారుతాయి. ఆ నలుపుగా అయినప్పుడు తింటది అనమాట ఈ చిలక. వీడికి ఎందుకు తెలిసినంటే నా చిలక్కి అంటి పండు కొడిపోయేటప్పుడు వీడు వచ్చినాడు. అప్పుడు నా పండు వీడికి ఇచ్చినాను. అరటి పండు ఇచ్చినాను. ఆడికి ఒక్క కూడా తెలియదు అలా మింగాడు. ఓకే అమ్మాయి గారు మీ ఆడపడుచులు కూర్చున్నారు కాబట్టి మన బొజ్జ వినాయక స్వామి పండగ మహోత్సవ సందర్భంగా వచ్చాయి కాబట్టి ఆ సీతారామ కళ్యాణం ఏ విధిగా ఉంటుందో కొంచెం చెప్పండి. ఓకే మనది భారతదేశం. భారతదేశంలో వాల్మీకి మహర్షి ఒకరు అంతం రచించిన రామాయణమే అతి ముఖ్య ఘట్టమైన శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం అనే కథను ఈ రోజున ఈ గ్రామంలో ఈ వేదిక పైన బుర్రకథ రూపంలో చెప్తున్నారు. అయితే హుషారుగా చెప్పమని. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. ఏమి నీ అమ్మ కడిగారా నీ కడిగారా? లేకపోతే అప్పకొచ్చి రేపు చేశాడు. లేకపోతే శనికలు కిటకలెట్టారా? ఏమైందిరా? కాకపోతే ఏంటి మీరేమంటున్నారు? రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అన్నాను. తర్వాత ఏమైంది? మహా తపస్సాలు అన్నాను. అమ్మాయి గారు ఎంత వేగు దుర్మార్గుడు అయిపోయాడు, ఎంత వేగు శర్మరుడు అయిపోయాడు. అమ్మాయి అబద్ధం ఆడని బోనస్ మనకి రాకపోద్దా? నేను అబద్ధం ఆడలేదు. నేను చెప్పేది నువ్వు చెప్పేది పూర్తిగా నాకు అర్థం కాలేదు. రావణ బ్రహ్మ అదేనండి. రావణ బ్రహ్మ 2 మనసులు గలవాడు. దుర్మార్గుడు తపస్సాలి. ఆ శివుని గురించి మెచ్చి ప్రత్యక్షమై భక్త శంకర పరమేశ్వర స్వామి మహేశ పాప వినాశ దైలాస నాశ ఈశ దేవ నీలకంఠ స్వామి మహేశ పాప వినాశ శంకర పరమేశ్వర శ్రీ మంజునాథ శ్రీకాళహస్తీశ్వర శంకర నువ్వు మనిషివా దున్నపోతువా పశువా? ఏంటి వాయి మీద వాయా ఏంటి ఇడ్లీ వాయా? ఓ అన్నయ్య జస్ట్ మిస్ అయిపోయింది అన్నయ్య. ఎల్లో దెమ్మ గుర్తిది. ఆ దెమ్మకే దెమ్మ కాదురా శివలింగం రా. లింగమా? అదేంటి నాకు దెమ్మలో కనబడ్డది. గుడ్డికి అలాగే కనబడుతుంది. వెనక్కి శంకర పరమేశ్వర స్వామి నీ పామేది నాయన ఎక్కడికి వెళ్ళి ఆ జనం మధ్య వెళ్ళి ఆ పుట్టలో దూరిపోయి. ఓరి వెదవా ఏ పుట్టలు పడితే ఆ పుట్టలు దూరద్దని చెప్పు. సెదపుర్లు ఉంటే పాము దెబ్బైపోద్ది. స్వామివారి పాముకి ఏమీ కాదు నాయన. శంకర నీ పాముకి సరైన పుట్టే చూసుకుంది వా నాయన. బాగా సీనియర్ మోస్ట్ అయిపోయి స్వామి శంకర పరమేశ్వర స్వామి శంకర బంకర రోడ్డు మీద కంకర. ఏంటి కంకర బంకర? చక్కగా ప్రార్థించు. ఏమని ప్రార్థించాలి? చక్కగా ప్రార్థించు. చక్కగా అంటే మీరు ప్రార్థించాలా? ప్రార్థించు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. మహాదేవ శంభో శంకర.
నీలకందర స్వామి శంకర స్వామి నీ రెండు కళ్ళైనా తెరవు స్వామి. నీ రెండు కళ్ళు తెరవడానికి ఇష్టం లేకపోరు నీ మూడో కొండైనా తెరువు స్వామి. మూడో కొన్ని ఎక్కడ ఉంటుందా? ఎక్కడ ఉంటది? స్వామివారు మూడో కొన్ని ఇక్కడ ఉంటది. అవుంటే ఆ మూడో కొన్నే కానీ తెరిచారు తెరిస్తే ముల్లోకాలు మొత్తం మాడి మసైపోతారు. శంకర నీ రెండు కొల్లే తెరువు స్వామి. నీ మూడో కొన్ని రూమ్ లోకి తీరిపోటు చూసుకుందాం. శంకర పరమేశ్వర స్వామి స్వామి పిసికేశ్వర కాశీ విశ్వేశ్వర అనాలి. ఓహో కాశీ విశ్వేశ్వర స్వామి స్వామి దూలకంద. దొరకలేదా? నీలకందర. ఓహో నీలకందర స్వామి స్వామి లంగాదర. నీకు దండం పెడతాడురా. లంగాదర కాదు గంగాధర. ఓరే శివుడు నెత్తి మీద గంగ ఉంటే గంగాధర, కింద లంగా ఉంది కాబట్టి లంగాధరే. శంకర శివ స్వామి పలకవా పలకవా. నువ్వు పలకవైతే నేను పుల్లను. నా పుల్లవసరం నీ పలకి ఎనడే రాదా? రాదా? నువ్వు కాకపోతే ఈ ఊరు చెరువుగొట్టు మీదకి వెళ్ళిపోతాను. ఏ కూర్చొని ఎన్నో లింగాలు వస్తాయి, వెళ్ళి పెట్టుకుంటాను. నమస్కారం పారు. అవుడు భక్త ఎవడు బొక్క బొక్క అన్నమని తిరిగిపోతాం అక్క. నాకా లేదా భక్త మళ్ళీ బొక్క ఎవరు బొక్క అనలేదు. అదేమంటాను స్వామివారు నీ భక్తిని మెచ్చి ప్రత్యక్షమయ్యి వచ్చి భక్త స్వామి భక్త స్వామి భక్త శంకర నీకేమి కావాలో కోరుకోనైనా. నాకు మంచి పాట కావాలి. ఏం కావాలి? పాట పాట తప్పకుండా పాడు. నాకు మంచి పాట కావాలి. అలాగే అల్లా పాట. ఏ పాటే? మన డీజే రమణ పాడిన పాట, హుషారైన పాట వేసుకోండి.